అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాల భాలుర మెదక్ తరపున వార్షికోత్సవ మరియు వీడ్కోలు సమావేశానికి విచ్చేసినటువంటి అతిథులకు స్వాగతం, సుస్వాగతం. 2024-25 అకాడమిక్ సంవత్సరంలో మన పాఠశాల సాధించిన విజయాలన్నింటినీ మరొకసారి గుర్తు తెచ్చుకోవాలని చేసినటువంటి చిన్న ప్రయత్నమే ఈ గ్లింప్స్ ఆఫ్ ఎక్సలెన్స్. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, కథలు, నవలలు లాంటి ఎంతో అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేసే లైబ్రరీల గురించి చెప్పడానికి, పిల్లలకు మరింత అవగాహన కల్పించడానికి, అసలు మన లైబ్రరీలో ఏమేం పుస్తకాలు ఉన్నాయో తెలియడానికి నవంబర్ 14 నుంచి 21వ తారీఖు వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మన పాఠశాల 6 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించగా అందులో 3 ప్రాజెక్టులు బహుమతులు పొందడం జరిగింది. లైబ్రరీ అండర్ మెట్రో, ఫైర్ ఫైటింగ్ రోబో, సోలార్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రాజెక్టులకు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఒకే పాఠశాల నుండి 3 బహుమతులు పొందడం మాకు ఎంతో గర్వకారణం. విద్యార్థుల ఉత్సాహం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వలన ప్రిన్సిపల్ మేడం గారి ఆధ్వర్యంలో మరెన్నో సైన్స్ ప్రాజెక్టులను చేయడానికి ఈ బహుమతులు ఒక గొప్ప చోదక శక్తిగా పనిచేస్తాయి. వీటితో పాటు మన విద్యార్థి పేరిణి నృత్య ప్రదర్శన కూడా చేయడం జరిగింది. అగస్త్య ఫౌండేషన్ వారు మన పాఠశాలతో కలిసి పాఠశాల స్థాయిలో సైన్స్ మేళా నిర్వహించారు. మన పాఠశాల విద్యార్థులను ఆ ఫౌండేషన్ యొక్క ప్రాజెక్టులను ఒక దగ్గరికి చేర్చి మన పిల్లల చేతనే సైన్స్ మేళాను ఏర్పాటు చేశారు. అభినందనీయం. పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడేలా నిర్వహించారు. పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని తమ తమ స్థాయిల్లో ప్రాజెక్టులను తయారు చేసుకొని వచ్చిన మిగతా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అగస్త్య ఫౌండేషన్ వారి మొబైల్ సైన్స్ ల్యాబ్ మన పాఠశాలకు తీసుకువచ్చి విద్యార్థులందరికీ చూపించడం జరిగింది. విద్యార్థులందరూ తరగతుల వారీగా ఆ ప్రాజెక్టులన్నింటినీ చూసి సైన్స్ గురించి కొత్త కొత్త విషయాలను ఆసక్తితో తెలుసుకోవడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు సైన్స్ గురించి లోతైన అవగాహన కల్పిస్తూ కోడింగ్ కూడా నేర్పిస్తూ అద్భుతమైన సైన్స్ ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థులు తయారు చేసిన ఈ సైన్స్ ప్రాజెక్టులను జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో మరియు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో అగస్త్య ఫౌండేషన్ సైన్స్ మేళాలో కూడా ప్రదర్శించడం జరిగింది. రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించే మ్యాథ్స్ డే సందర్భంగా మన పాఠశాల విద్యార్థుల్లో మ్యాథ్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి పలు ఎగ్జిబిట్లు చేయించడం జరిగింది. గణిత శాస్త్ర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులందరూ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తమ తమ స్థాయిల్లో పలు రకాల ఎగ్జిబిట్లు చేసి మ్యాథ్స్ డే రోజు ప్రదర్శించారు. విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మెదక్ డైట్ కళాశాల ప్రధానాచార్యులు శ్రీ రమేష్ బాబు గారు, హవేలీ గణపూర్ మండల ఎస్ఐ శ్రీ సత్యనారాయణ గారు విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిట్ లైన్ చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు గణిత శాస్త్రం పట్ల మరింత ఉత్సాహం వస్తుందని, ఉన్న భయం పోతుందని విద్యార్థుల్ని మరియు పాఠశాల బృందాన్ని అభినందించారు. ఫిజిక్స్, బయో, సోషల్ టాలెంట్ టెస్ట్లలో కూడా బహుమతులు పొందడం జరిగింది. మన ఎంజేపీ గురుకుల సొసైటీలో మొట్టమొదటిసారిగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ మన పాఠశాల నుండి హిందీ లెక్చరర్ కలారి నాగరాజ్ గారు స్కౌట్స్ మాస్టర్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని
త్వరలో పాఠశాల విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ వలన విద్యా ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత ఇస్తారు. సౌత్ ఇండియా స్థాయిలో ప్రభుత్వం నిర్వహించిన సైన్స్ డ్రామా కాంపిటీషన్లో మెదక్ జిల్లా నుంచి మన పాఠశాల ఒక్కటే రాష్ట్ర స్థాయిలో ఎంపికైంది. హైదరాబాద్లోని ఎస్సీఆర్టీలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా కాంపిటీషన్లో మన విద్యార్థులు ప్రదర్శించిన ప్రకృతిని కాపాడుకుందాం అన్న డ్రామా అందరిని అలరించింది. ఎస్సీఆర్టీ డైరెక్టర్ శ్రీ రమేష్ గారు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నిలయం నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్ సైన్స్ ఎగ్జిబిట్ లో మన పాఠశాల విద్యార్థులు పాల్గొని రాష్ట్రపతి నిలయం అధికారుల చేత ప్రశంసా పత్రం పొందారు. మరియు 28వ తారీఖున నిర్వహించిన కల్చరల్ ఈవెంట్లో మెదక్ జిల్లా నుండి మన పాఠశాల విద్యార్థులు ప్రకృతిని కాపాడుకుందాం అన్న డ్రామాలు అత్యద్భుతంగా ప్రదర్శించి అభినందించబడ్డారు. పాఠశాల విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వానికి తోడ్పడేటటువంటివి ఆటలు. ఈ ఆటల విషయంలో విద్యార్థుల ప్రతిభ నిజంగా అమోఘమైనటువంటిది. ఎక్కడికి వెళ్ళినా అటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఇటు జిల్లా స్థాయిలో కావచ్చు బహుమతులు గెలుచుకుంటూ మేం చదువులోనే కాదు ఆట పాటల్లో కూడా ముందుంటామని నిరూపిస్తున్నారు మా విద్యార్థులు. పాఠశాలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, సాఫ్ట్ బాల్ లాంటి ఆటల్లో విద్యార్థులు ఎంతో గొప్ప ప్రతిభను చూపిస్తూ ఎన్నో బహుమతులు పొందారు. వీటితో పాటు చదువు ఆటలతో పాటు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి మన పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆర్ట్స్ క్లబ్ ద్వారా పిల్లల్లో ఉన్న ఆర్టిస్టిక్ సృజనాత్మకతను వెలికి తీస్తున్నాము. మన పాఠశాలలో పిల్లలు అత్యద్భుతంగా డ్రాయింగ్లు, పెయింటింగ్లతో పాటు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా చేస్తున్నారు. మన జిల్లా స్థాయిలో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్లో మణికంఠ మొదటి బహుమతి పొంది కలెక్టర్ చేత అభినందించబడ్డాడు. మరియు జిల్లా స్థాయి కళా ఉత్సవ్లో క్రాఫ్ట్లో మరియు జిల్లా గ్రంథాలయాల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డ్రాయింగ్ లో బహుమతులు పొందడం జరిగింది. ఇవే కాకుండా పాఠశాలలో 20 మంది విద్యార్థులతో ఆర్ట్ క్లబ్ తో పాటు మన పాఠశాలను రంగులతో నింపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ వారు నిర్వహించిన నృత్య పోటీల్లో మన పాఠశాల విద్యార్థి సాయి చరణ్ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రదర్శన చేసి అందరినీ అలరించాడు. గురుకుల విద్యార్థి రవీంద్ర భారతిలో ఎంతో గొప్ప చరిత్ర గల ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ప్రదర్శించిన ఆ స్టేజ్ మీద నృత్యం చేయడం మా అందరికీ గర్వకారణం. పిల్లల్లో ఉండే ఇలాంటి సృజనాత్మకమైన కళారూపాన్ని ఉత్సాహపరచడానికి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి పాఠశాల ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మన పాఠశాల విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడితో పాటు తెలంగాణ రాష్ట్ర నృత్యమైన పేరిణి నృత్యాన్ని నేర్చుకొని ఎన్నో స్టేజీల మీద ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల్లో మన చరిత్రకు ఆనవాలు అయిన ఇలాంటి సాంప్రదాయక అంశాలను ప్రోత్సహించడం ద్వారా మన చరిత్రను కూడా కాపాడుకోగలుగుతున్నాం. ఈ విధంగా మన పాఠశాలలో చదువు, ఆటపాటలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటూ ప్రతి ఒక్క ఈవెంట్లో పాల్గొంటూ పిల్లల్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న మన ప్రధానాచార్యులు మరియు మిగతా ఉపాధ్యాయ బృందానికి అన్నింటికీ మూల కారణమైనటువంటి నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.